హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సెబీ రూల్స్ ప్రకారం జిరోదాలో మార్జిన్స్ మరియు ప్లెడ్జింగ్ సిస్టము ఇదంతా మార్చడం జరిగింది. ఆ కొత్త చేంజెస్ ఏమన్నవి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్గా మనం కవర్ చేయబోతున్న టాపిక్స్లో న్యూ మార్జిన్ రిక్వైర్మెంట్స్, ప్లెడ్జింగ్ మెకానిజము, తర్వాత లెవరేజ్ ఫర్ ఇంట్రాడేలో ఏమేమి చేంజెస్ వచ్చాయో మొత్తం అదంతా, ఆప్షన్ సెల్లింగ్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఈ ప్లెడ్జింగ్ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇది జనరల్గా ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే జనరల్గా మనం ఎలా చేస్తామంటే ఫ్యూచర్స్లో ఆప్షన్ ట్రేడ్ చేసేవారు వాళ్ళకి ఎక్కువ లివరేజ్ కావాలి, వాళ్ళకి మార్జిన్ కంటే పెద్ద అమౌంట్లు వాళ్ళు షార్ట్ చేయడానికి లేదంటే ఇటువంటి ఆప్షన్ సెల్లింగ్ పర్పస్కి వాటికి ఎక్కువగా వాడతారు. వాళ్ళ మార్జిన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సిఎన్సిలో కొన్నవి అంటే లాంగ్ టర్మ్ కోసం కొనుక్కున్న స్టాక్స్ని వాళ్ళు ఏమో కొదవ పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు తాకట్టు పెట్టి అంటే మనం బ్రోకర్కి చెప్తాము, మా యొక్క సపోజ్ మీద రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక 1000 షేర్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 షేర్లు కూడా మీరు మీ బ్రోకర్కి చెప్పేసి మీరు పెట్టుకోండి, ఈ స్టాక్స్ పెట్టుకొని నాకు మార్జిన్ ఇవ్వండి అంటారు. ఇంతకుముందు బ్రోకర్స్ ఎలా చేసేవారంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ని తీసుకొని వాళ్ళే డైరెక్ట్గా పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా క్లియరింగ్ కార్పొరేషన్ ఉంటుంది, క్లియరింగ్ కార్పొరేషన్లోకి వెళ్ళి వాళ్ళు మనకి మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను కొన్నిసార్లు ఏమైందంటే కార్వే అనే కంపెనీ ప్రాబ్లం చేయడం వల్ల వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం పవర్ ఆఫ్ అటర్నీ. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు వేరే అంటే మన షేర్ని ప్లెడ్జ్ చేసుకొని వాళ్ళు దానికి వచ్చే మార్జిన్ ద్వారా వాళ్ళు ఇంకేదో చేయడం జరిగింది. ఇదంతా కూడాను సెబీ అనమాట మార్చేసింది. ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే మనకి వాళ్ళు ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉంది, ఇక్కడ జిరోదాలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తిగా ఈ కన్సోల్లోకి ఆప్షన్కి వెళ్తే మీకు హౌ టు డూ ప్లెడ్జింగ్ ఆఫ్ యువర్ షేర్స్ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ ప్లెడ్జ్ చేసినప్పుడు మీకేమంటే ఇంతకు ముందుకు ప్లెడ్జ్ చేసినప్పుడు మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అదే ఉండేది కాదు. మనం ప్లెడ్జ్ అని కొడితే అది ప్లెడ్జ్ అయిపోయి స్టాక్స్ మనకేమో మార్జిన్ వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈమెయిల్ వస్తుంది, ఆ ఈమెయిల్కి మీకు ఒక ఓటీపీ లాంటిది వస్తుంది. మొబైల్కి అయితే ఆ మొబైల్కి లింక్ వస్తుంది. మీరు దాన్ని అంటే ఇది సిడిఎస్ఎల్ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి మీకు ఆటోమేటిక్గా మీరు చూసారా ఇక్కడ సిడిఎస్ఎల్ వెబ్సైట్ వచ్చింది. ఈ సిడిఎస్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక మార్జిన్ మీకు వస్తుంది. జనరల్గా ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి. ప్లెడ్జ్ విల్ బీ ప్రాసెస్డ్ ఇన్ బ్యాచెస్, వన్స్ at 2 PM and once at 5 PM. Even if create a pledge request at 11 AM, you will receive the email from CDSL only at 2:15. అంటే మీరు కంగారు అయిపోద్ది ఫ్రెండ్స్, మీరు 11 గంటలకు ఇచ్చినా కూడాను మధ్యాహ్నమే వాళ్ళు చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే మనం రేపు చేయబోయే ట్రేడ్స్కి ఈరోజే మార్జిన్స్కి మనం మన యొక్క స్టాక్స్ని ప్లెడ్జ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇంతకు ముందున్న ప్రాసెస్కి ఇప్పటికీ చేంజెస్ ఏమంటే నో మిస్యూజ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు ఈ జిరోదా మీకు ఒక బులెటిన్లో రిలీజ్ చేశారండి. ఇదంతా కూడా ఇంతకు ముందే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు నో మిస్యూజ్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కార్వే ఇష్యూలో ఏమైందంటే వాళ్ళు మన స్టాక్స్ పెట్టుకొని ప్లెడ్జ్ చేసి వాళ్ళు బెనిఫిట్స్ పొందారండి. ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ వల్ల ఆ ఛాన్స్ లేదు. తర్వాత కార్పొరేట్ యాక్షన్స్లో కూడాను మీకు రావాల్సిన డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు బోనస్లు అన్నీ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ప్లెడ్జ్ అండ్ అలౌడ్ ఫర్ ఆల్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే లిక్విడ్ ఫండ్స్ జిరోదా అలౌ చేసేది కాదు, ఇప్పుడు అవన్నీ మార్చేశారు ఫ్రెండ్స్. లిక్విడ్ ఫండ్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లిక్విడ్ ఫండ్స్లో ఇంతకుముందు డివిడెండ్స్ ఇచ్చేవారు. ఆ డివిడెండ్స్ అనమాట ఆ డివిడెండ్స్ అనేవి డైరెక్ట్గా
ఎవరైతే జీరోదా కస్టమర్లు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దీనికి వేరే ఫండ్ మేనేజర్స్ ఉంటారు, అదంతా చాలా ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు మీరే డైరెక్ట్గా ప్రెడ్ చేయడం వల్ల మీకు ఇవన్నీ అలౌ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ కొత్తగా ప్రెడ్జ్ అలౌడ్ ఫర్ ఆల్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఫెసిలిటీ టు సెల్ ప్లెడ్జ్డ్ స్టాక్స్, అంటే మీరు ఏదైతే స్టాక్స్ని ప్లెడ్జింగ్ పెట్టారో ఫెసిలిటీ టు సెల్ ప్లెడ్జ్డ్ స్టాక్స్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఏదైనా స్టాక్స్ ప్లెడ్జ్ పెట్టామనుకోండి, ఆ ప్లెడ్జ్ పెట్టిన స్టాక్స్ మనం ప్లెడ్జ్లో ఉన్నంతకాలం మనకు సెల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు, అన్ప్లెడ్జ్ చేసి సెల్ చేయాలి. కానీ ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే, ఎందుకంటే మీ ఇప్పుడు డైరెక్ట్ సిడిఎస్ఎల్ అకౌంట్లో మీరు ప్లెడ్జ్ చేస్తున్నారు, అటువంటప్పుడు మధ్యలో బ్రోకర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు డైరెక్ట్గా ప్లెడ్జ్ చేసేవచ్చు. ప్లెడ్జ్ చేసి మీ అమౌంట్ మీకు మీ అకౌంట్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ మార్జిన్ సిస్టమ్ చూద్దాం. ఈ న్యూ మార్జిన్ సిస్టమ్ అనేది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఫ్రెండ్స్. జనరల్గా అంటే ఈ మార్జిన్ సిస్టమ్స్లో చాలా చేంజెస్ అయ్యాయి. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఎలాగనే చెప్తాను మీకు. జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి జీరోదాలో 10x మార్జిన్ ఇవ్వడం జరిగింది. అంటే స్టాక్ బట్టి ఒక్కొక్క స్టాక్ బట్టి ఒక్కొక్క విధంగా జరిగింది. జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఎందుకు సెబీ ఈ మార్జిన్ సిస్టమ్ మార్చిందంటే, ఇంతకుముందు ఈ పాత మార్జిన్ సిస్టమ్ ద్వారా బ్రోకర్స్ ఇష్టాసారంగా మార్జిన్ ఇవ్వడం వల్ల చాలామంది నష్టపోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏమంటే ఒక 100 రూపాయల స్టాక్ మనకి 10 రూపాయలకి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలు చేసేసి వాళ్ళు లాసులు అయ్యి వాళ్ళ యొక్క మనీని పోగొట్టుకోవడం జరిగింది. దీనికి ఏంటంటే సెబీ ఏం చేసిందంటే ఇప్పుడు ఎవరికి కూడా మార్జిన్ ఇవ్వట్లేదు అని చెప్పలేదు ఎక్కడ కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఒక ఆర్టికల్ ఉంది జీరోదాలో, మీరు ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే మీకు మొత్తం అది ఇక్కడ సర్క్యులరు సెబీ నుంచి ఏ సర్క్యులర్ వచ్చింది, తర్వాత ఈ మార్జిన్లో ఏమేమి ఉండాలి, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంట్రాడేకి మార్జిన్ పూర్తిగా ఇవ్వట్లేదు అని మేము చెప్పట్లేదు, కానీ తగ్గించారు. ఇది ఎలా అంటే అంచెలంచెలుగా అప్ టు 2021 వరకు వాళ్ళు ఇచ్చారనమాట. అప్ టు 2021 వరకు మేము కొద్దిగా తగ్గించుకుంటూ పోతాము. అంటే ఈసారి 10 టైమ్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం 5 టైమ్స్, ఆ తర్వాత 3 టైమ్స్, ఆ తర్వాత 2 టైమ్స్, అలాగా తగ్గించుకుంటూ వస్తారండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హోల్డింగ్స్ కెన్ బి యూజ్డ్ టు టేక్ న్యూ పొజిషన్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బ్రోకర్స్ అయితే ఫాలో అవ్వట్లేదు, కానీ జీరోదాలో అయితే ఇది కరెంట్ సిస్టమే ఫ్రెండ్. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక స్టాక్ని మీరు సేల్ చేస్తారనుకోండి, ఆ వచ్చే అమౌంట్తో మీరు ఆ రోజే ఏదైనా ట్రేడ్ చేయొచ్చు, లేదంటే ఫ్యూచర్ ఆప్షన్లో మీరు ఏదైనా సెల్ చేసుకుంటే ఆ రోజే సెటిల్ అయిపోతుంది. దీన్నే ఇప్పుడు అంటే జీరోదాలో దీని మీద పెద్ద ఎఫెక్ట్ పడలేదండి, ఇది ఆల్రెడీ జీరోదాలో ఉంది. ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూజింగ్ సేల్ 1 ప్రొసీడ్స్ ఫ్రమ్ T1 హోల్డింగ్స్. ఇదేంటంటే మనం జనరల్గా కొన్ని స్టాక్స్ ఎలా చేస్తారంటే ఇది బై టుడే సెల్ టుమారో అలాంటివి చేస్తుంటారు, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా స్టాక్స్ బాట్ ద ప్రీవియస్ డే అండ్ యట్ టు బి క్రియేటెడ్ ఇన్ డిమాట్. అంటే మీరు ఏదైనా ఒక స్టాక్స్ని ఈరోజు కొన్నారు, రేపు సేల్ చేశారు, ఆ సేల్ చేసినప్పుడు ఉంటుంది కదా అమౌంట్, అది ఆ రోజే మీరు యూజ్ చేయొచ్చు, మళ్ళీ దాని గురించి వెయిట్ చేయక్కర్లేదు. కానీ ఈ T1 హోల్డింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ T1 హోల్డింగ్స్లో మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రం 60% ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు ఏదైనా ఫ్యూచర్స్లోనే ఏదైనా ఒక పెద్ద లాట్ మీరు అమ్మారనుకోండి, అంటే ఈరోజు కొన్నారు రేపు అమ్మారనుకోండి, దానిలో 60% మాత్రమే మీరు నెక్స్ట్ రోజు 60% అమౌంట్ మాత్రమే మీరు అమ్మిన వాల్యూలో మీరు వాడగలరు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చేంజ్ వచ్చింది కొత్తగా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రాడే ప్రాఫిట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ న్యూ పొజిషన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ సెటిల్డ్. ఈ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా మనం ఇంట్రాడే చేసాం అనుకోండి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఇంట్రాడే ప్రాఫిట్ వస్తే ఆ ఇంట్రాడే ప్రాఫిట్ని ఆ రోజే మనం ఏదైనా
స్టాక్స్ని కొనడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అంటే ఏదైనా సిఎన్సీలో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ వచ్చిన ప్రాఫిట్ని. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. సో ఇంట్రాడే ఈక్విటీ ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఆన్ మండే కెన్ బి యూజ్డ్ టు ట్రేడ్ ఆన్ వెడ్నెస్డే. అంటే మీరు ఏదైనా ఇంట్రాడేలో ప్రాఫిట్ చేశారనుకున్న ₹1000 అది మీ అకౌంట్ రావడానికి వెడ్నెస్డే పడుతుంది. అంటే మండే మీరు ట్రేడ్ చేస్తే వెడ్నెస్డే పడుతుంది. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇలా కాదండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే మండే కెన్ బి యూజ్డ్ టు ట్రేడ్ మోర్ ఓన్లీ ఆన్ ట్యూస్డే. అంటే నార్మల్గా అయితే మండే చేస్తే మీకు వెడ్నెస్డే వస్తుంది, కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రం మండే చేస్తే ట్యూస్డే వస్తుంది. ఇది క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ మీకు చూసుకున్నట్లయితే ఆప్షన్ సెల్ క్రెడిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ టు బై ఆప్షన్స్ ఆన్ ద సేమ్ ట్రేడింగ్ డే. దీనిలో ఏంటంటే ఏదైనా ఒక ఆప్షన్ని మీరు షార్ట్ చేశారు అంటే రైట్ చేశారు, లేదంటే బై చేశారు, దానివల్ల మీరు ఏంటంటే కొంత ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటారు. ఆ వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ప్రాఫిట్ని మీరు కేవలం అదే ఆప్షన్ మార్కెట్లో ఇంకొకటి బై చేయడానికి మాత్రమే ఉపయోగించగలరు. దీన్ని ఎటువంటి అంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ని మీరు ఏదైనా కరెన్సీ ట్రేడ్ చేయడానికి ఇంకేదైనా ఆప్షన్స్లో అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఎలా అంటే మీరు నిఫ్టీలో సేల్ చేశారు, ఆ వచ్చిన ప్రాఫిట్ని ఏమో అదే రోజు మీరు ఈక్విటీ ఆప్షన్స్లోని అంటే వేరే స్టాక్ ఆప్షన్స్లోని మీరు చేయలేరు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్టాక్ ఆప్షన్స్లో కానీ కరెన్సీ ఆప్షన్లో కానీ చేయలేరు. యూ కెన్ యూజ్ దిస్ ప్రొసీడ్స్ ఆప్షన్ క్రెడిట్ ఫర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఓన్లీ ఫ్రమ్ ద నెక్స్ట్ ట్రేడింగ్ డే. అంటే నెక్స్ట్ ట్రేడింగ్లో మాత్రమే మీరు వచ్చిన ప్రాఫిట్స్ని అంటే ఆప్షన్ బయింగ్లో కానీ సెల్లింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ని నెక్స్ట్ డే మాత్రమే యూజ్ చేయగలరు, ఓన్లీ ఫర్ కరెన్సీ అండ్ ఈక్విటీ ఆప్షన్స్కి. అంటే మీరు వైస్ వెర్స్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే లెవరేజ్ ఫర్ నౌ రిమైన్ ద వే ఇట్ వాజ్ బిఫోర్. ఇంట్రాడే లెవరేజర్స్ అనేవి ఇప్పుడు ఏవైతే లెవరేజెస్ ఉన్నాయో అవే లెవరేజెస్ కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా 10x అంటే 10x ఇస్తారు, కానీ ఇది కొంచెం తగ్గించుకుంటూ వెళ్తారు. మీకు నెక్స్ట్ ఇయర్ మార్చి ఆ పీరియడ్ వచ్చేసరికి ఇప్పుడు ఇస్తున్నట్టు 10 times కానీ 20 times కానీ కొన్ని బ్రోకర్స్ అయితే ఫ్రీగా కూడా ఇస్తున్నారు. అది ఇక ఉండదు ఫ్రెండ్స్, మీకు తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా కన్సోల్కి కైట్ బ్యాలెన్స్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. కన్సోల్ విల్ షో బ్యాలెన్స్ ఇంక్లూడింగ్ ఇంట్రాడే ప్రాఫిట్స్. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీరు ఇంట్రాడే చేసేవాళ్ళు అయితే మీకు ఇక్కడ కన్సోల్లో ఒకలా చూపిస్తుంది, కైట్లో ఒకలా చూపిస్తుంది. కైట్ బ్యాలెన్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే ఇంట్రాడే ఈక్విటీ ప్రాఫిట్స్ అంటిల్ T+2 డే. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు మండే చేసిన ట్రేడ్ వెడ్నెస్డే మాత్రమే ఆ అమౌంట్ మీరు యూజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ జీరోదా అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చేంజెస్ అనేవి September 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సిస్టంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.